నిన్న కొత్త కార్ డెలివరీ అవుతే ఈ రోజు పూజకి వెళ్తున్నాము. నిన్న కార్ డెలివరీ తీసుకుంటే లేట్ అయిపోయింది, అందుకనే ఈ రోజు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మవారు కూడా పెద్దమ్మ గుడికి. ఏంది ఇప్పుడు ఎట్లా చేయాలి చెప్పు? ఏది ఇదే బ్రేక్? పెద్దదే కదా బ్రేక్. ఒక 10 days లో పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ నేర్చుకొని నేనే డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఫైనల్ గా నేను అనుకున్న కోరిక ఆ అమ్మ పెద్దమ్మ తల్లి తీర్చింది. నేను ఈ అమ్మనైతే ఎప్పటి నుంచి పూజిస్తున్నాను అంటే, నాకు ఒక బ్యాంక్ అకౌంట్, నాకంటూ ఒక పాన్ కార్డు అండ్ నాకంటూ ఒక ఐడెంటిటీ లేని టైం నుంచి కూడా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హరిత ఛానల్. ఈ రోజు నిన్న కొత్త కార్ డెలివరీ అవుతే ఈ రోజు పూజకి వెళ్తున్నాము. నిన్న కార్ డెలివరీ తీసుకుంటే లేట్ అయిపోయింది, అందుకనే ఈ రోజు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మవారు కూడా పెద్దమ్మ గుడికి. పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం. అందరం రెడీ అయ్యాం. నిన్న కొంచెం లేట్ అవ్వటం వల్ల వెళ్ళలేకపోయాము. ఈరోజు టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకుని ప్రశాంతంగా వచ్చేస్తాం. మా కన్నయ్య స్వామితో వస్తున్నాడు. హ్యాపీగా బైక్ రైడ్ చేద్దామని మేము ఇలా కార్లో, నేను మా తమ్ముడు, మా అమ్మ, మా అమ్మమ్మ. చెప్పు హాయ్ చెప్పు. కెమెరా చూడగానే హాయ్ చెప్తున్నావు కదా అమ్మమ్మ జేజిని. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం పెద్దమ్మ టెంపుల్కి. ఒక 10-15 minutesలో రీచ్ అయిపోతాం. యాక్చువల్ 3 వరకు అక్కడ ఉందాం అనుకున్నాం, కానీ మా టైమింగ్స్ ఎప్పుడు ఇలానే. 3 అనుకుంటే 4 అవుతుంది, 4 అనుకుంటే 5 అవుతుంది. అట్లుంటుంది మనతోటి. యాక్చువల్లీ ఈరోజు పిల్లలు స్కూల్కి పంపించకుంటే తీసుకెళ్దాం అనుకున్నాను, మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. కానీ ఆమెకి పాపకి ఫీల్డ్ ట్రిప్ ఉండేసరికి కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అందుకే వెళ్ళింది. మామూలుగా డుమ్మా కొట్టమంటే మా పిల్లలు నెంబర్ 1 ఫస్ట్ ఉండిపోతారు ఇంట్లో. స్కూల్ వద్దు ఏమొద్దు ఇంట్లో ఉండండి అంటే ఉండిపోతారు. కానీ ఫస్ట్ టైము వెళ్ళిపోయారు. ఎవరైనా అంతే ఉంటారు, కానీ మనలో ఇంకా ముందలు ఉంటారు. అది తను వచ్చే వరకు 3:30 అయిపోయింది. ఇంకా రెడీ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. నాకెంతో ఇష్టమైన అమ్మవారు, నేను ఎప్పుడు నిత్యం పూజించే అమ్మవారు పెద్దమ్మ తల్లి. నేను ఫస్ట్ అమ్మ దగ్గరికే తీసుకెళ్ళి నా కారుకు పూజ చేయించాలి అనుకున్నాను. అదే చేస్తున్నాను. అమ్మ దగ్గర మొక్కు కూడా ఉంది, త్వరలో ఆ మొక్కు కూడా తీర్చుకుంటాను. బోనం చేసేది ఉంది, కొంచెం పెద్ద దావతే ఉంది, ఆ దావత్ కూడా చేస్తాను. అమ్మవారి గుడికి ఫైనల్గా సొంత కారు తోటి, నా పేరుతో ఉన్న కారు. ఎన్నోసార్లు అమ్మకి మొక్కి మొక్కి ఫైనల్గా ఈరోజు కోరిక తీర్చింది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ పెద్దమ్మ. నిన్న షోరూమ్లో వేసిన దండం తీసేస్తుంది. కొత్త దండ వేస్తే బాగుంటుంది, మళ్ళీ నిన్న దాని మీద వేస్తే లుక్ పోతుంది. చెప్పండి. కౌండిన్య గోత్ర హరిత. బొట్టు పెట్టుకున్నాం అందరు. హరిత నామదేశ్య
గీతికా గౌడ్, गीतिका गौड़ नामधेस्य టోనీ గౌడ్, टोनी गौड़ नामधेस्य సైదమ్మ, सैदम्म नामधेस्य మంగమ్మ, गंगम्म नामधेस्य శ్రీకాంత్. శ్రీకాంత్ నామధేస్య సహా కుటుంబానాం. అందరు అమ్మవారికి నమస్కారం చేయండి. సహా కుటుంబానాం సబాంధవానాం సభ్రార్థికానాం క్షేమస్థైర్య అక్షంతలేనమ్మా చతుర్చక్ర వాహన సర్వోపచార ఒక్క కార్ చేయట్లే, అన్ని ఇట్లా లైన్ లో పెట్టి అన్ని కార్లకు ఒకటేసారి చేస్తుంది. టైం అయిపోతుంది. ఎట్లా చేసినా ఒకటే టైం అవుతుంది కానీ ఆయన మంత్రాలు డబల్ డబల్ చదవకుంటా ఒక్కసారికి ఇన్ని కార్లు, బైకులు, కార్లు అన్ని ఒకటే లైన్ లో పెట్టి చేసేస్తుంది. ఇవాళ రేపు పంతులకి పూజలకి ఎక్కువ డిమాండ్. అంటే అన్ని ఒక్కొక్క స్టెప్ ఇట్లా వరుసగా చేసుకుని వస్తుంది. ఫస్ట్ ఆమె వచ్చిందా, ఆమె వచ్చి పూలు అవన్నీ కట్టేసి టైర్ కింద నిమ్మకాయలు పెట్టి పోయిందా, మళ్ళీ పంతులు వచ్చి మన గోత్రాలు చదివేసి అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఏం చేస్తాడో చూడు. అట్లా ఒక 2-3 సార్లు తిరిగితే పూజ అయిపోయినట్టు. నేను ఇంకా పూజ అయిపోయింది వెళ్ళిపోవాలనుకున్నావా? ఈ పూజ అయిపోయాక అమ్మవారి దగ్గరికి దర్శనం. పెద్ద కవరు పూలదండది కర్పూరం అంతా పెట్టింది. అదేశమ్మ ఇక్కడ సద్యో జాతం ప్రవద్యామి సద్యో జాతాయ నమో నమః. కొబ్బరికాయ కర్పూరం పెట్టి శిల పట్టుకోండి. కొద్దిగా వెనకాల తిరగండి అందరూ. సద్యో జాతం ప్రవద్యామి సద్యో జాతాయ నమో నమః. భవే భవేనాది భవే ఉస్మాన్ భవద్భావాయ నమః. ఈ పెద్దమ్మ తల్లి. వాళ్ళకి అలవాటు. పెద్దమ్మ తల్లి స్టిక్కర్ ఇవ్వలేదని పెద్దమ్మ ఇది ఒకటి ఇచ్చారు. దీని మీద పెద్దమ్మ తల్లి అని ఉంది కానీ స్టిక్కర్ అతికిస్తారు కదా. ఇంకా మన కారులోకి గణేశుడిది చిన్న బొమ్మ తీసుకోవాలి ఫ్రంట్ పెట్టడానికి. దాని షాపింగ్ ఇంకా చేయలేదు, చెయ్యాలి. అప్పటి వరకు అమ్మ ఉంటుంది, అమ్మ ఎప్పుడూ ఉంటుంది. స్టిక్కర్ వేస్తే బాగుంటుంది. స్టిక్కర్ కొనుక్కోలేమా ఎక్స్ట్రా? ఒకవేళ వాళ్ళు ఫ్రీ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఎక్స్ట్రా కొనుక్కుంటా. ధనం భవం స్త్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్ విద్యా విద్యానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు సుఖ ప్రయాణ ప్రార్థిరస్తు. ప్రదక్షిణాలు చేసుకుని చేసలే చేయండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్. జై పెద్దమ్మ తల్లికి జై. అమ్మ చల్లగా చుట్టాలి. అమ్మో నాకు భయం. వద్దొద్దు వద్దొద్దు. నువ్వు బ్రేక్ మీద ఉంచుకాలు, నేను నొక్కన్నప్పుడు నొక్కుదు అంతే. వద్దొద్దు శ్రీకాంత్, భయం అవుతుంది నాకు. నేను ఏంది ఇప్పుడు ఎట్లా చేయాలి చెప్పు? బ్రేక్ పెట్టాలి. ఏది ఇదే బ్రేక్? పెద్దదే కదా బ్రేక్. ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం అయితే వచ్చు, నాకు టెన్షన్ అవుతుంది. కొద్దిగా లైట్ బ్రేక్. వెరీ గుడ్. ఫైనలీ మళ్ళీ బ్రేక్. ఫైనల్లీ నేనే బండిని పూజ చేసిన తర్వాత స్టార్ట్ చేశాను. నాకు డ్రైవింగ్ రాదు అన్న వాళ్ళకి ఇది చిన్న ఎగ్జాంపుల్. ఒక 10 days లో పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ నేర్చుకొని
నేనే డ్రైవ్ చేస్తూ ఉంటాను. వచ్చు కానీ భయం, ఎందుకు రిస్క్ చేయటం అని. అంటే అమ్మ మీద భారం వేసి ఒక 10 daysలో పర్ఫెక్ట్గా నేర్చుకొని నేనే డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు పూజ అయిపోయింది, అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవటమే. చాలా మనసు ప్రశాంతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇప్పుడు ఈ 1 minute టైంలో అయితే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అంటే నేనే కారుకి పూజ చేసి నేనే స్టార్ట్ చేయటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి కోరిక తీరుస్తూ నాతోటి ఎల్లప్పుడూ నాతోటి ఉండి నా కోరికలు తీర్చు. నేనేమి తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు, అంతా మంచి జరిగేటట్టు చూడు తల్లి. జై పెద్దమ్మ తల్లికి జై. థ్యాంక్ యూ. ఫైనల్ గా నేను అనుకున్న కోరిక ఆ అమ్మ పెద్దమ్మ తల్లి తీర్చింది. అమ్మ దగ్గర కార్ తీసుకురావటం, అమ్మ గుళ్ళో పూజ చేయటం, అమ్మ ఇచ్చిన వరం అది నా కార్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నేను ఎవరికైనా చెప్పుకోవాలి స్పెషల్ థ్యాంక్స్ అంటే ఫస్ట్ ఆ అమ్మవారికే చెప్పుకుంటాను. ఎందుకంటే తనంటే అంత ఇష్టం నాకు. అండ్ నేను ఈ అమ్మనైతే ఎప్పటి నుంచి పూజిస్తున్నాను అంటే, నాకు ఒక బ్యాంక్ అకౌంట్, నాకంటే ఒక పాన్ కార్డు, అండ్ నాకంటూ ఒక ఐడెంటిటీ లేని టైం నుంచి కూడా నేను అమ్మకే పూజించాను. అమ్మ వల్ల నాకు ఎన్నో వచ్చినాయి. ఏం లేని స్టేజ్ నుంచి నేను ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చి అమ్మతోటి నా బాధలు, నా కష్టాలు, నా సంతోషాలు కూడా చెప్పుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఎక్కువ బాధలతోటి ఈ గుడికి వచ్చిన. ప్రతి బాధని తీర్చింది, ప్రతి కష్టాన్ని నా నుంచి దూరం చేసింది. నేను ఎప్పుడైనా ఎవరికైనా రుణపడి ఉంటాను అంటే, దేవుడికి మనం రుణపడి ఉంటామో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి మాత్రం రుణపడే ఉంటాను. నా జీవితాంతం అమ్మకే. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆ స్టేజ్ నుంచి ఈరోజు నాకు కారు, నాకంటూ ఒక పేరు, నాకంటూ ఒక పొజిషన్ ని తీసుకొచ్చిందంటే కేవలం అమ్మవారే. అందుకే ఫస్ట్ నేను నా కార్ని అమ్మవారి దగ్గర తీసుకొచ్చి పూజ చేయించుకున్నాను. నా మనసు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొకటి, నేనే కార్ పూజ చేసి డ్రైవ్ చేశాను ఫస్ట్. ఐఎమ్ సో హ్యాపీ. దానికైతే అంతా అమ్మ చేతుల మీద భారం. సేఫ్ డ్రైవ్ ఉండాలి, అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ హ్యాపీ హరిత అనే ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అండ్ గంట కొట్టండి. నా ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం ఒక మెట్టు ఎదుగుతాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, ఇంకా సపోర్ట్ చేయాల్సిన వాళ్ళకి ప్లీజ్ అందరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ నేను కారు కొనుక్కోవటానికి చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. అందులో నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు కారు ఉంది, కారు లేదని కాదు, కారు ఉంది కానీ ఎప్పుడు నేను డ్రైవర్ తోటే నేను వెళ్ళేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వచ్చి పిక్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అనేది, నువ్వెప్పుడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వస్తావు మా ఇంటికి, మేమే రావాలా నేను పిక్ చేసుకోవటానికని. సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్, నా ఫ్రెండ్స్ అందరికి, వాళ్ళని కూడా నేను పిక్ చేసుకోవటానికి నా కార్లో నా సేఫ్ డ్రైవ్ తోటి నేను వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుంటాను. ప్రతిసారి మేమే నీకు డ్రైవర్లము, వస్తావు ఆరామ్సే కూర్చుంటావు అనేసి అనే వాళ్ళకి, నా ఫ్రెండ్స్ అందరికి ఇది చాలా స్పెషల్ గిఫ్ట్.
అందులో ఇద్దరైతే స్పెషల్ గా నన్ను కారు కొను 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 కొత్త కారు కొను, నీకంటే ఒక చిన్న కారు ఏదైనా సెల్ఫ్ డ్రైవ్ కి కావాలి అని చెప్పి నా వాళ్ళైతే ఇద్దరైతే ఫ్రెండ్స్. ఒకటి దివ్య, రెండు గీత. వీళ్ళిద్దరు నాతోటి ఎప్పుడు ఉన్నా హ్యాపీనే ఉంటాను. చిన్న చిన్న గొడవలు వస్తాయి ఫ్రెండ్షిప్ లో. సో ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు డైరెక్ట్ గా నాకు వాళ్ళకి డైరెక్ట్ ఎప్పుడు కాలేదు, థర్డ్ పర్సన్ వల్లనే మాకు గొడవలు వచ్చాయి. అయినా ఎప్పుడు మేము ఆ గొడవలు పెద్దగా తీసుకోము, అయినా మేము ఎప్పుడు కలిసే ఉంటాము. ఈ కారు కొనటం మాత్రం వాళ్ళిద్దరు మెయిన్ రీజన్ అని చెప్పాలి. అండ్ మా అమ్మకి నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని మా అమ్మని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, షాపింగ్ అనగానే డ్రైవర్ అని వెతుకుతాను. డ్రైవర్ కోసం వెతక్కుంటా ఇప్పటి నుంచే నేనే సెల్ఫ్ డ్రైవ్ లో మా అమ్మని నా పిల్లల్ని బయటికి తీసుకెళ్తూ ఉంటాను. మొత్తానికి నా కళ ఒక కళ, ఆటోమేటిక్ కార్, నా ఓన్ డ్రైవ్, నా పేరు మీద కార్ అనేది చాలా స్పెషల్. ఇదంతా చేసిన ఆ అమ్మకి చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ హ్యాపీ హరిత, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. కారు పూజ కంప్లీట్ అయిపోయింది పెద్దమ్మ తల్లి గుడిలో. కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాము. పెద్దమ్మ తల్లి స్టిక్కర్ అయితే మాకు దొరకలేదు, చాలా షాపులలో అడిగాము, లేవంట. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చినప్పుడు ఫ్రైడే కంపల్సరీ తీసుకుంటాను. నా కారు, నేను చేసిన పూజ అండ్ మేము వెళ్ళిన నైట్ టైం డిన్నర్, సో అవన్నీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ నా కార్ ఎలా ఉందనేది చెప్పండి. నా కార్ మోడల్ వచ్చేసి నెక్సాన్ టాప్ అండ్ డార్క్ ఎడిషన్ బ్లాక్ కలర్ కార్. ఓకే, నాకు చాలా ఇష్టమైన కలర్ బ్లాక్ అండ్ వైట్. సో వైట్ అంతగా కార్లలో వైట్ అంటే నాకు నచ్చదు, సో అందుకే నేను బ్లాక్కి వెళ్ళిపోయాను. నా బ్లాక్ కలర్ కార్ ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్. అందరికి చాలా థ్యాంక్స్, సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.